సిటీలో వర్షం కురిసిందంటే చాలు రోడ్లపైన భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఇక భారీ వర్షం కురిస్తే సిటీ రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులుగా మారిపోతాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, పబ్లిక్ కూడా ఇబ్బందులు పడతారు. సో దీన్ని అధిగమించేందుకు జిహెచ్ఎంసి సరికొత్త ప్లాన్తో ముందుకొస్తుంది. దీనిలో భాగంగానే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మిస్తుంది. సో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఎలా నిర్మిస్తుంది, దీనికి అయ్యే ఖర్చు ఎంత, దీనితో ఈ ట్రాఫిక్ను అలాగే రోడ్లపైకి వచ్చే వరద నీటిని ఎలా మేనేజ్ చేస్తుంది, ఈ అన్ని వివరాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సిటీలో వరద నీరు నిలిచే రోడ్లపైన ఫోకస్ చేసింది జిహెచ్ఎంసి. ఎందుకంటే వర్షాకాలం టైంలో చాలా వరకు సిటీలో మొత్తం 140 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని గుర్తించింది. దీనిలో కీలకంగా ఒక 50 వరకు ఎక్కువగా వరద నీరు ఇక్కడ నిలుస్తుందని జిహెచ్ఎంసి గుర్తించింది. సో వీటన్నిటిని కూడా అధిగమించేందుకు ముఖ్యంగా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను నిర్మించేందుకు జిహెచ్ఎంసి ముందుకొచ్చింది. దీనిలో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో మొత్తం 16,50,00,000 రూపాయలతోటి 12 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని నిర్మిస్తుంది. దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మొదటగా ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర, రాజ్భవన్ పక్కన ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని నిర్మిస్తుంది. అంటే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ అంటే ఇది ఒక పెద్ద సంపు, అండర్ గ్రౌండ్ సంపు నిర్మిస్తారు. సో రోడ్ల పైన వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రిల్స్ ద్వారా ఇది రోడ్డుకు సమాంతరంగా దీన్ని నిర్మిస్తున్నారు. సో ఈ వర్షం పడ్డ నీళ్ళంతా రోడ్డు నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది రోడ్డు పైన ఇట్లా నిర్మించారు. సో దీని నుంచి ఈ గ్రిల్స్ ద్వారా వాటర్ అంతా కూడా ఈ కిందికి వస్తుంది. ఈ కిందికి వచ్చి దీని నుంచి వాటర్ మొత్తం పూర్తిగా ఈ స్తంపులోకి పోతుంది వాటర్. సో ఆ వాటర్ ఇది ప్రస్తుతం ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర నిర్మించింది. ఇది 6 lakh లీటర్ వాటర్ కెపాసిటీ ఉంది. సో వర్షపు నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీంతో రోడ్డు పైన ఎక్కడ కూడా వాటర్ మనకు కనిపించదు. సో దీంతో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి, ఈ జంక్షన్ నుంచి ఇటు సోమాజిగూడ వైపు కానీ బేగంపేట వైపు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. సో క్యాజువల్గానే ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ ఇంకా వర్షం పడ్డప్పుడు ఇక్కడ వాటర్ పూర్తిగా ఆగిపోవడము, దీంతో ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఇట్లాంటి ప్లాన్ తోటి జిహెచ్ఎంసి ముందుకు వచ్చింది. సో దీనిలో భాగంగానే మొదటగా ఇక్కడ ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ని నిర్మిస్తుంది. సో దీనిలో ఆల్మోస్ట్ 6 lakh లీటర్స్ వరకు వాటర్ పడతాయని అధికారులు చెప్తున్నారు. సో ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఈ సంపులోకి వచ్చిన వాటరు మొదటగా దీనిలో మొత్తం 4 చుట్లు 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేస్తారు. అంటే గ్రౌండ్లోకి ఈ బోర్వెల్ వేస్తారు. సో దాంతో ఆ వాటర్ అంతా కూడా దీనిలో ఉండే 1/3 వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంజెక్షన్ వెల్స్ ద్వారా గ్రౌండ్ వాటర్లోకి పంపిస్తారు. అంటే లోపలికి కిందికి పంపిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక మిగతా వాటర్ అంతా కూడా మామూలుగా దీన్ని డ్రైనేజ్ వాటర్కి కనెక్షన్ ఇస్తారు. ఒకవేళ ఇది నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్ వచ్చిందనుకో ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్కి కనెక్షన్ ఇస్తారు. ఆ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లోకి మోటార్ పంపుల ద్వారా పూర్తిగా మిగతా ఉన్న వాటర్ అంతా కూడా అటు సైడ్ లోపలికి పంపిస్తారు. సో అలా పంపించడం ద్వారా దీనిలో వాటర్ ఉండవు, రోడ్డు పైన వచ్చే వాటర్ అంతా కూడా దీనిలోకి వస్తాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడనైతే ఈ రోడ్లపైన నిలిచే వాటర్ని పూర్తిగా మేనేజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. కొన్ని చోట్ల అంటే మొత్తం 12 వర్క్స్ను ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఆల్మోస్ట్ ఒక 4 అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. మిగతా 8 వర్క్స్ మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి. 90% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. పైన స్లాబ్ కూడా పూర్తిగా వేసేసారు. కేవలం ఈ వాటర్ ఎక్కడైతే స్టోర్ అవుతున్నాయో అక్కడి నుంచి ఈ సంపులకు రావడానికి ఈ గ్రిల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 140 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటే దానిలో 50 చోట్ల ఇట్లాంటివి నిర్మించాలని ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అనుకుంటుంది. దానిలో ఫస్ట్ ఫేజ్లో మొత్తం 12 చేస్తున్నారు. సో దీనిలో 4 కంప్లీట్ కాగా మిగతా 8 కూడా 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. వచ్చే వర్షాకాలం లోపు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 50 చోట్ల ఇట్లాంటివి ఈ వాటర్ సంపులు కానీ లేకపోతే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని కానీ కట్టి ఎట్లాంటి ఈ ట్రాఫిక్ కానీ రోడ్లపైకి వచ్చే వరద నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ జిహెచ్ఎంసీ చెబుతోంది.
ఎప్పుడు సిటీలో వర్షం పడ్డా ముఖ్యంగా రవీంద్ర భారతి సర్కిల్ దగ్గర పూర్తిగా వాటర్ రోడ్లపైకి వచ్చేస్తాయి. దీని ద్వారా ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి చాలా దూరం కిలోమీటర్ల కొద్దీ ఇక్కడ ట్రాఫిక్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని అధిగమించడానికి జిహెచ్ఎంసి రవీంద్ర భారతికి ఆనుకునే ఇక్కడ మరొక వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ని నిర్మిస్తుంది. సో దీనిలో భాగంగానే ప్రజెంట్ దీన్ని గుంత తీసే వర్క్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. 10 days బ్యాకే దీన్ని వర్క్ స్టార్ట్ చేశారు, మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ వాటర్ 2 lakh కెపాసిటీ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ని అయితే ఇక్కడ అధికారులు నిర్మిస్తున్నారు. సో ముఖ్యంగా మొదటగా వర్క్ స్టార్ట్ చేసిన మొదటగా ఇక్కడ హోల్స్ తీసేటప్పుడు, గుంతలు తీసేటప్పుడు ఇట్లాంటి కేబుల్స్ అడ్డొస్తున్నాయి. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ సిటీలో చాలా ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి ఇట్లాంటి కేబుల్స్ను కట్ చేసి ఆ కేబుల్స్ వైర్లన్నీ కూడా తీసేసి ఆ తర్వాత ఈ గుంత అయితే తవ్వుతున్నారు. సో ఇక్కడి నుంచి ఈ పైప్ లైన్, ఇందులోకి వచ్చిన వాటర్ అంతా కూడా పైప్ లైన్ నెక్స్ట్ ముందున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్కు అటాచ్ చేస్తున్నారు. సో ఆ వర్క్ కూడా ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతుంది. సో వన్స్ ఈ పైప్ లైన్ ఇక్కడి నుంచి మెయిన్ డ్రైనేజ్ లైన్కి కనెక్షన్ చేసిన తర్వాత, ఈ కనెక్షన్ పూర్తి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ సంపు నిర్మించే వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. సో ఈ ఈ డ్రైనేజ్కి పైప్ లైన్ కనెక్షన్తో పాటు దీనిలో మరొకటి వాటర్ ఇంజెక్షన్ బోర్వెల్ కూడా వేస్తామని అధికారులు చెప్తున్నారు. కొన్ని వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే మిగతా వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈ డ్రైనేజ్, ఈ లైన్ ద్వారా మెయిన్ డ్రైనేజ్ లేకి వెళ్ళిపోతాయి. సో దాంతో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఎట్లాంటి ట్రాఫిక్ కానీ, ఎట్లాంటి రోడ్లపైకి వాటర్ వచ్చి చేయడం కానీ ఉండదని చెప్తున్నారు. సో మొత్తం ఇట్లాంటివి ప్రస్తుతానికైతే 12 ప్రాజెక్టులు అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నాయి. వన్స్ ఇవి సక్సెస్ అయితే సిటీ వ్యాప్తంగా వచ్చే వర్షాకాలంలోపు 50 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సిటీలో ఎప్పుడు వర్షం పడినా సెక్రటేరియట్ ముందు వర్షం నీళ్లు నిలవడం కామన్ అయిపోయింది. సో ఇక్కడ పూర్తిగా భారీ ఎత్తున నీళ్లు వచ్చి చేరడం, దీంతో ఈ చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం మనం ఎప్పుడు చూస్తాం. సెక్రటేరియట్ ముందే ఇంత పెద్ద వర్షపు నీరు, వరద నీరు అంటూ కూడా మనం చాలాసార్లు చూసాం, ఆ వీడియోస్ కూడా చూసాం. సో దీన్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. దీని అంతా కూడా అధిగమించేందుకు ఇక్కడ కూడా మరొక వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ సెక్రటేరియట్ బస్ స్టాప్ దగ్గరనే ఇక్కడ ఒక వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ను నిర్మిస్తున్నారు. సో దీంతో ఇక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మించడం వల్ల ఈ చుట్టుపక్కల వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ అంతా కూడా పూర్తిగా దీని లోపలికే వచ్చి చేరి, సో దీని ద్వారా ఇక్కడ రోడ్లపైన నీళ్లు నిల్వకుండా చేస్తామంటున్నారు. సో పైనుంచి ఇక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఎక్కడైతే నిర్మించారో, సో ఇది కొంచెం లో లైన్ ఏరియా లాగా దీన్ని నిర్మించారు. సో పైన పడ్డ నీళ్ళన్నీ, చుట్టుపక్కల రోడ్లపైన ఉన్న నీళ్ళన్నీ కూడా పూర్తిగా వచ్చి దీని దగ్గర వచ్చి చేరేలా చేశారు. సో ప్రస్తుతానికైతే ఒక 90 to 95% ఆఫ్ ద వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగతా ఈ ఏదైతే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మించారో దానిపైన గ్రిల్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నాయి. వన్స్ ఈ గ్రిల్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇది అందుబాటులోకి వస్తుందని జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఇది ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే 4 lakh లీటర్స్ కెపాసిటీ. ఇక్కడ ఈ చుట్టుపక్కల వర్షం పడ్డప్పుడు ఈ 4 lakh లీటర్ వరకు ఇక్కడ వచ్చి చేరుతాయని అధికారులు అంచనా వేసి దాని ప్రకారమే ఇక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మించారు. సో వచ్చిన నీరంతా కూడా దీనిలోకి పోతుంది. దీనిలో మరొక ఇటు వాటర్ ఇంజెక్షన్ బోర్వెల్ కూడా వేస్తాం, దాని ద్వారా భూగర్భంలోకి వాటర్ పంపిస్తాం. మిగిలిన వాటర్ అంతా కూడా ఇంకా ఎక్సెస్ ఉంటే, లోపలికి పోయిన వాటర్ కూడా ఎక్సెస్ ఉంటే ఇక్కడ డ్రైనేజ్ లైన్కి దాన్ని కనెక్ట్ చేసి వాటర్ పంపుల ద్వారా పూర్తిగా డ్రైనేజ్ పంపులోకి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి సిటీలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తించి ఎక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బందులు లేక వచ్చే వర్షాకాలం లోపు ఎక్కడ కూడా ఈ రోడ్డుపైకి వాటర్ వస్తున్నాయి, దానివల్ల ఆ వాటర్ నీరు వచ్చి చేరినాయి, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఇబ్బంది లేకుండా, ఆ ఇష్యూ తలెత్తకుండా నెక్స్ట్ వర్షాకాలం సీజన్ లోపు పూర్తిగా అన్నిటిని ఎక్కడెక్కడైతే ఉన్నాయో మేజర్గా ఒక 50 ప్లేసెస్ను గుర్తించిన అధికారులు వాటన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర అయితే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర వర్క్, ఈ బస్ స్టాప్ వెనకాలనే ఈ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజుల పాటు ఈ బస్ స్టాప్ను కూడా క్లోజ్ చేసి, ఈ వర్క్ జరిగిన రోజులు ఈ బస్ స్టాప్ను కూడా క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఈ వర్క్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుందని అధికారులు చెప్తున్నారు. వితిన్ ఇంకొక 1 weekలో ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఒకవైపు ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ వర్క్ అవుతూనే మరోవైపు ఇక్కడ బస్ స్టాప్ పనులు కూడా తిరిగి చేస్తున్నారు. సో వితిన్ a week ఇది కంప్లీట్ అయిపోతుంది. తిరిగి ఇక్కడ ఈ రూట్లో వెళ్ళే వారికి బస్ స్టాప్ కూడా తిరిగి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి సిటీలో ఎక్కడ కూడా వర్షపు నీరు వల్ల, నెక్స్ట్ వర్షాకాలం లోపు వర్షపు నీటి వల్ల రోడ్లపైన వాటర్ అక్కడనే ఆగిపోయాయి, స్టాగ్నేషన్ అయ్యాయి, దానివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు
అనే ఇబ్బందులు లేకుండా ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 16,50,00,000తోటి 12 ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను నిర్మించారు. సో నెక్స్ట్ వన్స్ వీటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మరొక 38 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ను కూడా నిర్మిస్తాము. దీనికి గాను మొత్తం జిహెచ్ఎంసీ తరఫున 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.